కాబట్టి ఈ స్థితిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి బీజేపీకి ఆ సీట్లు వస్తే ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి బీజేపీ బలంగా పోయినా ప్రత్యామ్నాయం లేని స్థితి అలా ఉంది. అందుకని ఏంటంటే అది తర్వాత కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో రిజల్ట్స్ ఒక్కదాని కోసం మీరు సర్వే చేసి ఇస్తే దాన్ని సందేహించచ్చు. మీరు ఒక ఆంధ్రప్రదేశ్ మీద చేశారు, ఏమన్నా జగన్ గారు కొనుక్కున్నారేమో ఈ సర్వేలని, కానీ మొత్తం దేశం అంతా చేస్తా, రాష్ట్రాల్లో చేస్తా ఇచ్చిన సర్వేలో మీరు దాన్ని ఒకదాన్ని ప్రత్యేకంగా సపరేట్ గా డబ్బులు తీసుకుని చేశారనో లేకపోతే ఇంకోటి ఎట్లా ఆరోపించగలరు? అది చెప్పలేము మనం అట్లా. అందుకని ఏంటంటే అన్నింటినీ తీసుకున్నప్పుడు దాన్ని కూడా తీసుకోవాలి. యూ డోంట్ నో, గ్రౌండ్ లెవెల్లో నాకు తెలియదు, నిజం నేను ఒప్పుకుంటున్నాను, నేను తరచుగా రావటంలో ఏపీకి అది నిజం. కానీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నదాన్ని మనం పేపర్ల ద్వారా కొంతవరకు గ్రహించవచ్చు. కొంత మనకి అన్నం అంతా పట్టుకోకర్లా మెతుకన్నట్లుగా కొన్ని విచక్షణ వాడి రేషనాలిటీ వాడితే గనక ఇన్ని విషయాల్లో కరెక్ట్ గా మనకు కనపడుతున్నప్పుడు సర్వే, దేశవ్యాప్త సర్వే అది, తెలంగాణ సర్వే అది, ఏపీ సర్వే అది, ఇన్ని చోట్ల సర్వే చేసినప్పుడు మీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జగనే మేనేజ్ చేశాడనేది అది కాదేమో. నేను అనుకోవటం ఏంటంటే సర్వే ఈజ్ రైట్, సర్వే ప్రాపర్ గానే జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేసిన అంచనాలు తప్పవచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశాలు తప్పని మాత్రం అంటానికి వీల్లేదు. ఉద్దేశాలు మంచి ఉద్దేశాలతోనే సరిగ్గానే చేశారనుకుంటున్నారు. అది అంచనాలు తప్పైతే అది తర్వాత విషయం మాట్లాడుకోవచ్చు. తర్వాత నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మన పెద్దలు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆకర్షణ అని చెప్తే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆకర్షణ చూసాం కదా మనం. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆకర్షణ గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. రెండోది ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినంత వరకు దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హైప్. యాక్చువల్ దీనికంటే కూడా ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మీడియా స్ట్రెంత్ ఉంది, హైప్ ఉంది. మీరు చూడండి, ఉదాహరణ మీరు ఎక్కడ తెలంగాణలో అంత హడావుడి చేసి హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓడించేస్తున్నారు, కాంగ్రెస్ చేస్తున్నారు, వీళ్ళంతా బీఆర్ఎస్ పోద్ది అన్నట్లు. తెలంగాణ అంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నారు మన కోస్తాంధ్ర వాళ్ళం, ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళం ఎక్కువ. తీరా చేస్తే 16 సీట్లు, ఇక్కడ 16 సీట్లు ప్లస్ 7 సీట్లు ఏమో ఏది మన ఎంఐఎం గెలిచింది, 16 సీట్లు ఏమో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అసలు గెలవాలి ఇక్కడ. అంటే టీడీపీ స్ట్రెంత్ ఎంత ఉందో మీకు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హైప్. హడావుడి ఎక్కువ, వాస్తవంలో జరిగింది తక్కువ. అది మీకు కనపడుతుంది కళ్ళ ముందు, హైదరాబాద్ నగరంలోనే కనపడుతుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంతకంటే పెద్ద భిన్నంగా ఉండే అవకాశం లేదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్లోయింగ్ అప్. మీడియా బలం ఉంది కాబట్టి, ఇతరత్ర ఎలైట్ గా ఉన్నారు కాబట్టి, లాట్ ఆఫ్ సోషల్ మీడియా ప్రెజెన్స్, ఇతరత్ర దృష్ట్యా చాలా చూపించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం బహుశా భ్రమలో ఉన్నామేమో, ఆ సర్వే వాస్తవమేమోననే అవకాశం కూడా ఉంది. తర్వాత నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినంత వరకు టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తారనేది ఇప్పటికి కనపడుతుంది. మీరు బీజేపీతో కలిసి వెళ్తారా అని అంటే నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బహుశా బీజేపీ గనక గట్టిగా గదివితే టీడీపీతో వెళ్లే అవకాశాలు ఉండవు. లేకపోతే ఆ ముగ్గురు పొత్తు పెట్టుకోవాలి, అది వేరే విషయం. ముగ్గురు పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ ఎంతవరకు సిద్ధంగా ఉండగలదు ఉందనేది ప్రశ్న. అలా కాకుండా టీడీపీ జనసేన బీజేపీని వదిలేసి వెళ్ళిపోవాలంటే హౌ ఫార్ బీజేపీ విల్ స్పేర్, అది ఉంది ప్రశ్న. అందుకని ఏంటంటే ఆ ధైర్యం చేయగలిగితే జనసేన నిజంగా చాలా ధైర్యంగా ఎలక్షన్లో